వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. ఒబెసిటీ, ఊబకాయం ఈ మధ్య కాలంలో ఇదొక యూనివర్సల్ ప్రాబ్లం అయిపోయింది. దీనివల్లే అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్తున్నారు. అసలు ఏంటి ఒబెసిటీ? దీన్ని ఎలా డిఫైన్ చేస్తాము? ఎంత బరువు ఉంటే దాన్ని ఊబకాయం అంటాము? సో దీని గురించి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ లివర్ స్పెషలిస్ట్ అండ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ కావ్య గారు. మ్యామ్ నమస్తే అండి. నమస్కారం అండి. డాక్టర్ గారు, ఊబకాయం, ఒబెసిటీ ఇది పెద్ద యూనివర్సల్ ప్రాబ్లము. దీని గురించి రకరకాల క్లినిక్స్, రకరకాల ట్రీట్మెంట్స్ ఇలా ఉన్నాయి. అసలు ఈ ఊబకాయాన్ని ఎలా డిఫైన్ చేస్తారు మీరు? కరెక్ట్. యాక్చువల్లీ ఇది చాలా మందికి తెలియంది. జస్ట్ బరువు అని అనుకుంటారు. ఎంత బరువు ఉంటే దీన్ని ఒబెసిటీ అంటాము, అసలు ఏంటిది అని తెలుసుకోవటం ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఒబెసిటీ అంటే ఏంటంటే బాడీ ఫ్యాట్ అనేది, అంటే బాడీలో మజిల్ కన్నా బోన్ కన్నా ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటే దీన్ని మనం ఒబెసిటీ అని అంటాము. జనరలీ బాడీ మాస్ ఇండెక్స్ అని అంటాం మనం, బిఎంఐ. బిఎంఐ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఒక పర్సన్ది హైట్ వెయిట్ క్యాలిక్యులేట్ చేస్తే అది మోర్ దెన్ 30 ఉందనుకోండి. ఇది ఒక నార్మల్ ఫార్ములా. ఇది మనం గూగుల్లో కూడా పెడితే మనకు వచ్చేస్తుంది. నార్మల్ ఫార్ములా 30 కన్నా ఎక్కువ ఉందనుకోండి, దీన్ని ఒబెసిటీ అని అంటాము. జనరలీ 25 to 30 మధ్యలో ఓవర్ వెయిట్ ఉన్నట్టు అర్థం. 30 కన్నా ఎక్కువ ఉంటే దీన్ని ఒబెసిటీ అని అంటాం అనమాట. జనరలీ ఒబెసిటీ అంటే ఏంటంటే బాడీలో ఫ్యాట్ సెల్స్ అనేవి ఎక్కువ ఉండటం. ఆ ఫ్యాట్ సెల్స్ అనేవి ఎందుకు ఎక్కువ ఉంటాయి అంటే, ఒకటి డైట్ వల్ల అవ్వచ్చు. డైట్ అంటే ఏంటంటే షుగర్స్ ఎక్కువ తిన్న వాళ్ళు కానివ్వండి, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తిన్న వాళ్ళు కానివ్వండి, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళు కానివ్వండి, ఆల్కహాల్ కన్సంప్షన్, బేసికలీ క్యాలరీ ఫుడ్స్ అంటే ఎక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్ తీసుకునే వాళ్ళు. అలాగే కాకుండా థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా ఉండే అవకాశం ఉంది. కొన్ని మెడికేషన్స్కి కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షీజర్స్ అంటే ఫిట్స్కి కొంతమంది మెడికేషన్స్ తీసుకుంటారు, దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఒబెసిటీ లేదా వెయిట్ గెయిన్ వచ్చే అవకాశం ఉంది. కొన్ని షుగర్ ట్యాబ్లెట్స్కి కూడా వెయిట్ గెయిన్ వచ్చే అవకాశం ఉంది. అలా కొన్ని మెడికేషన్స్, ఈవెన్ బీటా బ్లాకర్స్ అని అంటాం అనమాట. బీటా బ్లాకర్స్ అంటే కొన్ని హార్ట్కి కానివ్వండి, లివర్కి కొన్ని మెడికేషన్స్ ఇస్తాం. వీటికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే బరువు అనేది పెరిగే అవకాశం ఉంది. సో డైట్ అవ్వచ్చు. డైట్ అంటే డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, షుగర్స్, క్యాండ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళు, అలాంగ్ విత్ ఆల్కహాల్. సెకండ్ థింగ్ ఏంటంటే వెయిట్ అనేది కరెక్ట్గా యూజ్ చేయని వాళ్ళు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ రోజుకి ఒక 2000 క్యాలరీస్ మనకి ఇంటేక్ ఉండాలి. ఓకే, అంటే మనం చేసే ఫిజికల్ యాక్టివిటీకి వాటికి కలిపి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. కానీ వాళ్ళు 2500 క్యాలరీస్ తిన్నారు. మనకు అవసరం మన యాక్టివిటీని బట్టి, మన డే టు డే లైఫ్ని బట్టి 2000 క్యాలరీస్ తినాలనుకోండి, కానీ 2500 క్యాలరీస్ తిన్నారు. అంటే ఆ ఎక్స్ట్రా 500 క్యాలరీస్ ఏదైతే ఉందో అది బాడీ ఫ్యాట్గా బాడీలో స్టోర్ చేసేసుకుంటుంది. బాడీ ఎందుకు స్టోర్ చేసుకుంటుంది అంటే అవసరమైంది 2000, కానీ మిగతా 500 ఫ్యూచర్లో అవసరం ఉండొచ్చేమో అని బాడీ అది ఫ్యాట్ డిపాజిట్స్గా స్టోర్ చేసేసుకుంటుంది. సో ఇదొకటి. థర్డ్ థింగ్ ఏంటంటే ఎక్సర్సైజ్ లేని వాళ్ళు, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు. చాలా మంది ఈ మధ్య కరోనా తర్వాత చాలా మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది అలవాటు అయిపోయింది. సో ఇంట్లో ఉండటము, ఒకే చోట ఉండటము, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండటము, మూవ్మెంట్ అనేది ఎక్కువ లేకుండా. చాలా మందికి నేను ఏం సజెస్ట్ చేస్తానంటే, మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా కూడా విత్ ఇన్ 1-2 అవర్స్కి ఒకసారి వెళ్ళి వాకింగ్ చేసుకుంటారండి. కొంచెం మూవ్మెంట్ అనేది ఉండటం చాలా ఇంపార్టెంట్. మీరు ఆ 15 మినిట్సే బ్రేక్ తీసుకుంటారో, కొంచెం కార్డియో అంటే ఏంటి అంటే, అసలు కార్డియో ఎక్సర్సైజ్ అంటే ఏంటంటే హార్ట్ రేట్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. మన హార్ట్ రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యింది అనుకోండి, మన బాడీకి ఫ్యూయల్ అవసరం, అంటే ఎనర్జీ అవసరం. ఆ ఎనర్జీ బాడీ ఎక్కడి నుంచి తీసుకుంటుంది? మజిల్ నుంచి తీసుకోదు, బోన్స్ నుంచి తీసుకోదు, ఫ్యాట్ నుంచి తీసుకుంటుంది. సో అలా ఫ్యాట్ లాస్ అనేది అవుతుంది అనమాట మనకి. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు, ఎక్కువ మూవ్మెంట్, కదలిక లేని జాబ్స్ కానివ్వండి, ఇంట్లో ఉండటం కానివ్వండి, సెడెంటరీగా ఇంట్లోనే ఉండే వాళ్ళకి ఎక్కువ అనమాట ఒబెసిటీ అనేది. సో ఇవి మోస్ట్ కామన్గా మనం చెప్పుకోవచ్చు. డైట్ ఈ మధ్య చాలా మేజర్ కీలకమైన పాత్ర. సో ఇంకెవరికి బిఎంఐ ఎక్కువ ఉండొచ్చు. ఇప్పుడు స్పోర్ట్స్ వాళ్ళు ఉంటారు, అథ్లీట్స్ ఉంటారు, వీళ్ళకి మజిల్ మాస్ అనేది ఎక్కువ ఉంటుంది, ఫ్యాట్ అనేది తక్కువే ఉంటుంది. కానీ మజిల్ మాస్ అనేది ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళకి బిఎంఐ అనేది ఎక్కువ ఉండే అవకాశం ఉంది. సో స్పోర్ట్స్ రెగ్యులర్గా ఆడుతున్నారు, అథ్లెటిక్స్ కానివ్వండి, స్పోర్ట్స్ కానివ్వండి, వాళ్ళ బిఎంఐ ఎక్కువ ఉంటే మనం వాళ్ళని ఎక్స్క్లూడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మజిల్ మాస్ ఎక్కువ ఉన్నందుకు వాళ్ళు ఇలా అనిపించే అవకాశం ఉంది. ఇలా కాకుండా చైల్డ్హుడ్ ఒబెసిటీ కూడా ఈ మధ్య ఇంక్రీజ్ అవుతుంది. చైల్డ్హుడ్ ఒబెసిటీ ఏంటంటే 5-6 ఏళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళ డైట్ కానివ్వండి, ఫ్యామిలియల్ రీజన్స్ కానివ్వండి, జెనెటిక్ రీజన్స్ కానివ్వండి, లేదా వాళ్ళ లైఫ్ స్టైల్ కొంచెం ఒకటే చోట కూర్చోటము, ఓవర్ ఫీడింగ్ చేస్తే. ఇప్పుడు చాలామంది పేరెంట్స్ ఏంటి అంటే పిల్లలు వద్దన్నా కూడా చాలా ఫీడ్ చేసేస్తారు. కొంచెం కడుపు నిండిందన్నా కూడా లేదు, ఇంత బౌల్ చేసి మొత్తం బౌల్ తినాలి అని. ఆ ఓవర్ ఫీడింగ్ వల్ల కూడా ఒబెసిటీ అనేది ఈ మధ్య చాలా చాలా ఎక్కువ అవుతుంది. ఇంకోటి ఏంటంటే
ఇప్పుడు బిఎంఐ అని మనం మాట్లాడుకున్నాం కదా, బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ 30 కన్నా ఎక్కువ ఉంటాయి. అదే 40 కన్నా ఎక్కువైంది అనుకోండి, దాన్ని మార్బిడ్ ఒబేసిటీ అంటాం ఒక రోజులలో. ఇప్పుడు ఆ వర్డ్ అనేది మార్చేశారు. మార్బిడిటీ అంటే దానివల్ల వినడానికి నెగిటివ్ గా ఉంది కాబట్టి ఇప్పుడు మనం క్లాస్ 1 ఒబేసిటీ, క్లాస్ 2 ఒబేసిటీ, క్లాస్ 3 ఒబేసిటీ అని మాట్లాడుకుంటున్నాం. సో 30 నుంచి 35 వరకు ఉంటే క్లాస్ 1, 35 నుంచి 40 వరకు ఉంటే క్లాస్ 2, 3 అంటే 40 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళని క్లాస్ 3 ఒబేసిటీ అంటే కొంచెం సివియర్ ఒబేసిటీ లాగా ఉంటుందన్నమాట. సో దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అసలు ఏంటి అంటే, ఇప్పుడు జనరలీ బాడీ ఫ్యాట్ సెల్స్లో ఫ్యాట్ అనేది స్టోర్ అయిపోతుంది. ఇప్పుడు ఎందులో అయినా స్టోర్ అయిపోయింది అనుకో, ఫ్యాట్ సెల్స్లో ఫ్యాట్ అనేది స్టోర్ అయిపోతే ఇన్ఫ్లమేషన్లోకి వెళ్తుంది బాడీ. ఇదే ఇన్ఫ్లమేషన్ చాలా రోజులుగా ఉంది అంటే వాళ్ళు తగ్గించుకోలేదు బరువు, డైట్ అనేది మార్చుకోలేదు, దేనివల్ల అయితే బరువు వస్తుందో అది చేంజ్ చేసుకోలేదు అని అనుకోండి, ఈ ఫ్యాట్ సెల్స్ అనేది క్రానిక్ ఇన్ఫ్లమేషన్లోకి వెళ్ళిపోతాయి. క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అంటే ఏమవుతుందంటే, దీనివల్ల ఏమవుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే అసలు ఇన్సులిన్ అంటే ఏంటి అంటే, మనం ఏం తిన్నా కూడా మనకి గ్లూకోజ్ అనేది స్పైక్ వస్తుంది మన బాడీలో. ఈ గ్లూకోజ్ స్పైక్ని మన ప్యాంక్రియాస్లోంచి ఇన్సులిన్ సెక్రీట్ అయ్యి గ్లూకోజ్ని బ్రేక్ డౌన్ చేస్తుంది. అంత ఇంపార్టెంట్ మన బాడీకి ఇన్సులిన్. సో దీని రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. అంటే ఏంటంటే ఇన్సులిన్ అనేది కరెక్ట్గా సెక్రీట్ అవ్వదు. కరెక్ట్గా సెక్రీట్ అవ్వనప్పుడు ఏమవుతుందంటే గ్లూకోజ్ స్పైక్ వస్తుంది, షుగర్స్ ఎక్కువ అవుతాయి, కానీ ఇన్సులిన్ షుగర్ని బ్రేక్ చేయలేకపోతుంది. సో బాడీలో షుగర్స్ అనేవి ఎక్కువ అవుతాయి. సో దీనివల్ల వచ్చే హానికరమైన ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, ఒకటి ఒబేసిటీ ఉంటే ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువ అవుతుంది. క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అవుతుంది. దీనివల్ల షుగర్స్ వచ్చే అంటే డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది, దానివల్ల స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది, ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంది. సో ఇవన్నీ అనేవి జస్ట్ మార్బిడ్ ఒబేసిటీ లేదా ఒబేసిటీ వల్ల, అంటే క్లాస్ 3 ఒబేసిటీ లేదా ఒబేసిటీ అనేది ఉన్నందుకు సైడ్ ఎఫెక్ట్స్ అన్నమాట. కరెక్ట్, దీనివల్ల అంటే లోపల అయ్యే రూట్ కాజ్ ఇదన్నమాట. సో దీనికి మనము దేని వల్ల వచ్చింది. ఇంకోటి బాడీ మాస్ ఇండెక్స్ కాకుండా వేస్ట్ సర్కంఫరెన్స్ అంటాం. వేస్ట్ సర్కంఫరెన్స్ అంటే ఇప్పుడు మన దగ్గర ఒక టేప్ ఉంది, మెజరింగ్ టేప్ ఉంది అనుకోండి. మెన్కైతే 40 కన్నా వేస్ట్ దగ్గర మనం మెజరింగ్ టేప్ పెట్టుకుంటే 40 కన్నా ఎక్కువ ఉంటే, ఉమెన్కి 35 కన్నా ఎక్కువ ఉంటే వీళ్ళని కూడా మనము ఒబేసిటీ కేటగిరీలో మనం వాళ్ళని డిఫైన్ చేసుకోవచ్చు. సో ఒబేసిటీ ఇంకా దీనివల్ల ఏమవుతుంది అంటే, ఒబేసిటీ వల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఊపిరి తీసుకుంటాం, లంగ్స్ అనేవి ఇలా ఎక్స్పాండ్ అవ్వాలి, కానీ ఒబేసిటీ వల్ల లంగ్స్ ఎక్కువ ఎక్స్పాండ్ అవ్వలేకపోతాయి. సో దానివల్ల రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మీరు వినే ఉంటారు అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అని. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటే ఏంటంటే, ఇప్పుడు లంగ్స్లోకి ఆక్సిజన్ అనేది కరెక్ట్గా వెళ్ళదు. కరెక్ట్గా వెళ్ళనప్పుడు ఊపిరి అనేది అంటే ఆక్సిజన్ అనేది లంగ్స్కి సరిగ్గా చేరుకోదు, లంగ్స్కి సరిగ్గా చేరుకోనందుకు బాడీకి సరిగ్గా చేరుకోదు. సో వీళ్ళకి వచ్చేవి వీటి వల్ల వచ్చినందుకు హార్ట్ ప్రాబ్లం రావచ్చు, స్ట్రోక్ రావచ్చు, షుగర్స్ రావచ్చు, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నే ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. సో మనం ఏం చేయాలంటే, మార్బిడ్ ఒబేసిటీ ఈ ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని దేని వల్ల వస్తుంది అని ఫస్ట్ చూసుకోవాలి. ఎందుకు వాటికి చూసుకోవాలి అంటే, కామన్ ప్రాబ్లమ్స్ మీరు చూస్తారు, బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి నీస్ అనేది ఈజీగా అరిగిపోతాయి. ఎందుకంటే ఆ బరువు అంతా మన డిపెండెంట్ పార్ట్ నీస్ మీద పడతాయి. ఆర్థరైటిస్ కానివ్వండి, నీ ప్రాబ్లం కానివ్వండి, ఆస్తమా కానివ్వండి, బ్రీతింగ్ ప్రాబ్లం కానివ్వండి, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా కానివ్వండి, ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. సో ఒబేసిటీ అని బరువు ఉంటే ఏమవుతుంది, అంత చిన్న వర్డ్ కాదు, దీనివల్ల ప్రతి ఒక్క ఆర్గన్, బోన్స్, మజిల్స్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. సో మనం అనేది ఒబేసిటీ వల్ల ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి, మనం ఒబేసిటీని ఎట్ ద రూట్లోనే మనం స్టాప్ చేసుకున్నాం అనుకోండి, మనం ప్రతి ఒక్క ఆర్గన్కి హెల్ప్ చేసినట్టు అనమాట. అండ్ ఇంకోటి ఏం చూసామంటే, ఏషియన్స్లో మన ఎస్పెషల్లీ ఏషియన్స్లో బిఎంఐ కొంచెం తక్కువ ఉన్నా కూడా అంటే హయ్యర్ రిస్క్లు ఉన్నాయి. ఇది ఒక చాలా స్టడీస్ ప్రూవ్ చేశాయి అనమాట. ఇప్పుడు అదే నార్త్ అమెరికన్ వాళ్ళకి అనుకోండి, బిఎంఐ కొంచెం ఎక్కువ ఉన్నా కూడా హెల్త్ రిస్క్లు తక్కువ, ఇప్పుడు నేను చెప్పిన హెల్త్ రిస్క్. కానీ ఏషియన్కి బిఎంఐ అనేది కొంచెం ఎక్కువ ఉన్నా, 25 దాటి 30 దాటి ఉన్నా కూడా, కొంచెం తక్కువ రేంజ్లో ఉన్నా కూడా హెల్త్ రిస్క్లు అనేవి ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మనం బిఎంఐ అనేది మెయింటైన్ చేసుకోవటం అంటే 20 నుంచి 25 లోపల, 25 దాటితే ఓవర్ వెయిట్, 30 దాటితే ఒబెసిటీ. సో 20 నుంచి 25 లోపల మనం మెయింటైన్ చేసుకున్నాం అనుకోండి, బాడీ ఫంక్షన్ చాలా బాగుంటుంది, చాలా ఆర్గన్స్ అనేవి బర్డెన్ ఫీల్ అవుతాయి అనమాట, ఫ్యాట్ డిపాజిట్స్ వల్ల సరిగ్గా పనిచేయలేకపోతాయి. సో అవన్నీ కూడా మనం కాపాడిన వాళ్ళం అవుతాం. ఎస్, ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. అసలు ఊబకాయం అంటే ఏంటి, ఒబెసిటీ అంటే ఏంటి, సో
ఈ ఊబకాయం ఒబెసిటీ బారిన ఎందుకు పడతారు అంటే? సో ఇది నేను ఇందాక మీకు చెప్పినట్టండి, హ్మ్. డైట్ అనేది ఇప్పుడు హ్మ్. మనకి ఒక చోట కూర్చోంగానే ఒక క్లిక్‌తో ఫుడ్ అనేది వచ్చేస్తుంది. హ్మ్. అది డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే ఆయిల్ రీహీట్ అయిన ఆయిల్‌లో హ్మ్. ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో అందులోనే ఫ్రైడ్ ఫుడ్ కానియండి, ఏవైనా డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కానియండి, జంక్ ఫుడ్ కానియండి, ప్రాసెస్ ఫుడ్ కానియండి, చాలా హ్మ్. వెస్టర్నైజేషన్ అయిపోయింది మన హ్మ్. ఫుడ్. హ్మ్. ఒకప్పుడు ఏంటి కొంచెం ఇంటి ఫుడ్డే ఉండటము, లేదా ఇంట్లోనే ఏం చేసుకున్నా ఇంట్లోనే చేసుకుంటాం. అవును. కానీ ఇప్పుడు రీయూజ్డ్ ఆయిల్స్ వల్ల, హ్మ్. ప్యాకేజ్డ్ ఫుడ్ వల్ల, క్యాన్డ్ ఫుడ్స్ వల్ల హ్మ్. షుగర్ కంటెంట్స్ కానివ్వండి, ఏవైతే ఫ్రక్టోజ్ కానివ్వండి, ఇవన్నీ ఎక్కువైపోయి హ్మ్. ఒబెసిటీ అనేది చాలా యెస్. ఎక్కువైపోయింది. ఖచ్చితంగా మ్యామ్. మీరు చెప్పినట్లుగా చాలా చక్కగా చెప్పారు. సో, ఒబెసిటీకి కారణాలంటే అస్సలు కొంచెం గూడా శారీరక శ్రమ లేకపోవడం, కూర్చున్న చోటే కరెక్ట్. ఉండడం, కరెక్ట్. నిలబడిన చోటే ఉండడము అవునండి. ఇట్లాగా. అసలు మూవ్‌మెంట్ అనేది ఉండదు. అసలు వాకింగ్ చేసేవాళ్ళు చాలా తక్కువైపోయారు. అవును. ఈ మధ్య అంటే కరోనా తర్వాత కొంచెం చేస్తున్నారు. హ్మ్. భయం అనేది అర్థమయ్యి. హ్మ్. ఎందుకంటే దానివల్ల కూడా లైఫ్ రిస్క్ ఉంటుంది అని ఈ హ్మ్. మధ్య హ్మ్. అవేర్‌నెస్ అని మీరు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ వల్ల కూడా చాలా మందికి అర్థమవుతుంది. యెస్. బికాజ్ ఒబెసిటీ వల్ల ఇట్స్ నాట్ జస్ట్ కాస్మెటిక్ రీజనే కాదు. హ్మ్. బరువు ఉంటే ఇలా ఉంటాము, హ్మ్. అలా ఉండటమే కాదు. దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటాయని అందరికీ అర్థం అవ్వాలి. యెస్. మీరు చెప్పినట్లు చిన్న పిల్లల్లో ఒబెసిటీ అనేది ఎంత బాధాకరమైన కరెక్ట్ విషయమో అండి. అసలు. కరెక్ట్ అండి. అది జెనెటిక్ రీజన్స్ అవ్వచ్చు, హ్మ్. ఫెమిలియల్ అవ్వచ్చు, వాళ్ళ లైఫ్ స్టైల్ అవ్వచ్చు. ఇప్పుడు పిల్లలు అడగగానే అన్నీ ఇచ్చేస్తున్నారు. హ్మ్. అసలు అందులో ఏముంటుంది, ఏం ఉండట్లేదు, హ్మ్. ఓవర్ ఫీడింగ్ అయిపోతుంది. సో, అలా ఆఫ్‌కోర్స్ మెడికల్ కండిషన్స్ ఉన్న పిల్లలు కూడా ఉంటారు. హ్మ్. అలాంటి రీజన్స్ కూడా ఉన్నాయి. అవి కాకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ గురించి చెప్తున్నాను నేను. హ్మ్. సో, ఇవనేది మనం చాలా నీట్‌గా అడ్రెస్ చేస్తే అసలు హ్మ్. ఎవరికి వస్తుంది హ్మ్. అండ్ దీనికి మనం ఏం చేయొచ్చని మేబీ వి కెన్ ఎవెన్చువల్లీ టాక్. యెస్. ఖచ్చితంగా మ్యామ్. చాలా చక్కగా చెప్పారు. అసలు ఒబెసిటీ అంటే ఏంటి? రావడానికి కారణాలేంటి? ఎవరిలో ఎలా చూస్తున్నామని. సో, సీరీస్ అనేది కంటిన్యూ చేద్దాం. ష్యూర్ అండి. సో, ష్యూర్. ఎవరు ఏ ట్రీట్మెంట్‌కెళ్ళొచ్చు? ఎవరు ఏ డైట్‌కి వెళ్ళొచ్చు? డైట్‌లు మంచివేనా? ఇలాగా కరెక్ట్. పూర్తిగా అసలు ఏ డైటీషియన్‌ని ఎలా సెలెక్ట్ కరెక్ట్. చేసుకోవాలనేది ప్రాబబ్లీ నెక్స్ట్ టైమ్ మనము హ్మ్. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డైట్స్ మాట్లాడదాం. హ్మ్. వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? లేదా ఏది అడ్వాంటేజ్, ఏది డిసడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ సైడ్ అనేది ఎఫెక్ట్స్ దేనికి ఉన్నాయి అనేది మనం చెప్పుకోవచ్చు. యెస్. ఖచ్చితంగా మ్యామ్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. సీరీస్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.